ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన కొనసాగుతోంది. ఢిల్లీలో ఆఫ్ఘన్ పరిపాలన అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఢిల్లీ రాష్ట్రానికి కూడా బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన కొనసాగడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ అనే మహాసామ్రాజ్యం నుంచి అమీర్ అనే మంత్రి ఢిల్లీకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశానికి సక్రమ సంబంధం కొనసాగడం కూడా మంచిదే. అది పేద దేశమా, సంపద కలిగిన దేశమా అనేది కాదు. వ్యూహాత్మకంగా పాక్ లాంటి ఉగ్ర దేశాన్ని ఎదుర్కోవాలంటే ఆఫ్ఘనిస్తాన్తో ఇష్టం లేకపోయినా కూడా స్నేహాన్ని కొనసాగించాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ అరాచకాలు అక్కడ తాలిబాన్ల పాలన కొనసాగుతుంది. తాలిబాన్లని ఉగ్రవాద దేశంగా ప్రకటించిన భారతదేశం చివరికి తాలిబాన్ల పరిపాలన అంగీకరించాల్సి వస్తుంది. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదు, ముసుగు తీయడానికి వీల్లేదు, ముసుగు తీస్తే ఉరిశిక్ష చేస్తారు. అలాంటి తాలిబాన్ రాజ్యం నుంచి మంత్రి అమీర్ ఢిల్లీకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చర్చలు జరిపారు. భారత్ మా నమ్మకమైన దేశం, భారత్తో మేము ప్రాణమైన ఇస్తాం భారతదేశం కోసం అంటూ ఆయన ప్రకటన చేశారు. అయితే ఢిల్లీలో ఆఫ్ఘన్ మంత్రి అమీర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి మహిళా జర్నలిస్టును లోపల రానిలేదంట. అమీర్ ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టింది ఆడ ఢిల్లీలో. మహిళా జర్నలిస్టును ఎందుకు అడ్డుకున్నారు? ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన ఏమన్నా ఆయనతో పాటు తీసుకొచ్చాడా? ఆఫ్ఘనిస్తాన్లో ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టుకున్నాడా? విదేశాంగ శాఖ ఈ విషయం మాకు తెలియదు అంటాడు. ప్రెస్ మీట్ పెట్టించింది ఎవడు? మహిళా జర్నలిస్టులు తీసుకురావద్దు అని అడ్డుకుంది ఎవరు? వాళ్ళిద్దరు ఆ నిర్ణయం తీసుకుంది ఎవడు అని చూసి ఎర్రకోట దగ్గర ఉరిదీస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన నడిపిస్తారా? మహిళా జర్నలిస్ట్ని కనీసం లోపలకు కూడా రానిరా? విదేశాంగ శాఖ మాకు సంబంధం లేదంటది. మరి సమాచార శాఖ నిర్ణయం తీసుకుందేవారు? ఆఫ్ఘనిస్తాన్ మంత్రికి మహిళలను ఆ ప్రెస్ మీట్లో చూస్తే మరి ఆయన తాలిబాన్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందంట. మరి అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడే కాబూల్లో పెట్టుకుంటే పోయిద్దిగా ప్రెస్ మీట్. తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకుంది ఎవడు అనే విషయంలో విచారణ జరిపి మహిళా జర్నలిస్టులను రాకుండా అడ్డుకుంది ఎవరు, ఆ అడ్డుకునే హక్కు వాడికి ఎవడిచ్చాడు అనే విషయాన్ని వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.